హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడైతే మా వారు నేను మ్యాక్స్ విజన్కి వెళ్దామని అయితే బయలుదేరాము. అంటే చాలా రోజులు బట్టి అయితే తీసుకెళ్ళమని అంటున్నాను, కళ్ళుకి చెకప్ చేయించుకోవడానికి. చాలా రోజుల తర్వాత అయితే కళ్ళు చెకప్ చేయించుకున్నాను అనమాట. వెళ్ళాను. ఇక్కడ పూజ అయిపోయింది. ఇక్కడ చూసారా, నా చిన్న ఎంతకి తగ్గట్లేదు, లావుగా కనిపిస్తున్నాను కదా. నేనైతే ఎక్సర్సైజ్లు అయితే చేస్తున్నానండి. నాకైతే ఇక్కడ కూర్చున్నాను కానీ చాలా భయం వేస్తుంది. ఇక్కడైతే హాస్పిటల్కి వచ్చాము. అయితే కళ్ళు అయితే చెకప్ చేయలేదు, అప్పటికి ఇంకా కూర్చున్నాం అనమాట. ఇక్కడ కళ్ళు చెకప్ చేసేసారనమాట, సైట్ ఎంత ఉంది ఏంటి అని. ఇక్కడ డాక్టర్ని కలవడానికి అయితే కూర్చున్నాము. నాకైతే చాలా భయం వేస్తుంది. నేను మళ్ళీ రమ్మన్నారు కానీ వెళ్ళలేదు. ఇంకా అలాగే దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట. ఇంకా ఆ రోజు అయితే ఫ్రైడే అనమాట, పోయిన ఫ్రైడే రోజు అనమాట. ఇంకా నేను అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు, గాజులు కాదు, పసుపు కుంకుమ, ఇంకా ఏంటంటే కొబ్బరికాయ తీసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు ఫ్రైడే అనమాట. ఈరోజు అయితే నిమ్మకాయ దీపాలు పెట్టాను, అదైతే వీడియో తీయలేదు. ఇంకా ఊరికూరికి ఇంకా ఎందుకులే వీడియో తీయడం అని అయితే తీయలేదనమాట. ప్రతి ఫ్రైడే వెళ్తాము. ఈసారి ఇంకా ఇక్కడ నుంచి నేను నిమ్మకాయ దీపాలు అయితే పెట్టాలి అని అనుకుంటున్నాను. సింపుల్గా మామూలుగానే పెట్టాలి అనుకుంటున్నాను. ఇక్కడ మా వారైతే కొబ్బరికాయ కొడుతున్నారు. ఈరోజు చాలా రష్ ఉందండి బాబు, మామూలుగా లేదు రష్ అయితే. ఈరోజు మరి బోనాలు ఏమో తెలీదు. అమ్మవారికి అయితే అలంకరణ చేశారు, కూరగాయలు ఆకుకూరలు అన్నిటితోని అలంకరణ చేశారు. అయినా మేము వీడియో తీయలేదు. అంతకుముందు కూడా తీసి పెడుతున్నాం కదా అని ఇప్పుడైతే తీయలేదు. ఇక్కడైతే గణపతి, ఇక్కడే ఎవరు కొబ్బరికాయ తీసుకొచ్చినా ఇక్కడే కొడతారనమాట. కొబ్బరికాయలు చూసారా, ఒక్కొక్క కొబ్బరికాయ 40 రూపాయలు అయిపోయింది. చిన్న చిన్న కొబ్బరికాయలు అనమాట. కొనాలంటే భయం వేస్తుంది, పూజ చేసుకోవాలని అనిపిస్తుంది కానీ కొబ్బరికాయలు చూస్తేనే భయం వేస్తుంది అనమాట. అయినా కొన్ని అంటే అత్యవసర పూజలు ఉంటాయి కదా, వాటికైతే నేనైతే తీసుకుంటున్నాను. ఇంపార్టెంట్గా ఉన్న పూజలకైతే కొంటున్నాను అనమాట. ఈరోజైతే అమ్మవారికి ఇంక కొబ్బరికాయ కొట్టలేదు. పోయిన వారం అనమాట, పోయిన వారం వీడియో ఇంకా ఆ రోజు మీకు నేను పెట్టలేదు, ఎవరు చూడట్లేదు. చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కనుక. ఈ గుడి ఏంటంటే అమీర్పేటలో ఉంటారనమాట అమ్మవారు, చాలా బాగుంటారు. ఇక్కడ నా పెళ్ళైన కాడి నుంచి ఇక్కడికైతే వస్తున్నానండి. అంటే మా బాబు పుట్టకముందు ఒక పంతులు గారు చెప్పారనమాట, ఇక్కడికి 9 శుక్రవారాలు రండి అని. అప్పుడు వచ్చిన తర్వాత మా బాబు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనమాట. ఇంకా అలాగ అప్పటి నుంచి నమ్మకము మాకు. ఇంకా అప్పటి నుంచే వస్తూనే ఉంటాము. 15 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ ఈ దుర్గమ్మ టెంపుల్కి అయితే వస్తాను అండి. చిన్న పాప చూసారా, మాకు ప్రసాదం పంచిపెడుతుంది. ఫేస్ తీద్దాం అనుకున్నాను, అప్పటికే మా వారు వీడియో తీస్తుంటే ఊరికి ఎట్లా చూస్తూ ఉన్నారు. ఇంకంత తీయలేదనమాట. ఇక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రసాదం అయితే అమ్మవారికి ప్రసాదంగా పెట్టాక పంచి పెడతారనమాట. చైనా బజార్కి వచ్చామండి, స్టూల్ తీసుకుందామని వచ్చాము. ఎలానా వచ్చాను కదా అని వీడియో తీస్తాను. చూడండి ఎంత బాగున్నాయో ఫొటోస్ ఫ్రేమ్స్, చాలా బాగున్నాయి కదా, మీకు నచ్చాయా? ఇవన్నీ డస్ట్బిన్స్ అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చాట్లు, బ్రష్ తీసుకోవాలి. డబ్బాలు, చూపిస్తాను మీకు కూడా, చూసి ఎంజాయ్ చేయండి. చిన్న చిన్న డబ్బాలు చూపిస్తాను, చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఎంత అనుకున్నారు? 35 రూపీస్ అంట. ఇంకోటి చూపిస్తాను, ఇది కూడా 35 రూపీసే. కలర్ఫుల్గా బాగున్నాయి కదా. ఇది 50 రూపీస్. ఇదిగో ఇవి కలర్స్ బాగున్నాయి. ఈ కలర్ చాలా బాగా నచ్చింది నాకైతే. తీసుకోవాలనుకున్నాను కానీ మా వారు ఒప్పుకోవట్లేదు. 170. ఇక్కడ స్టీల్ సామాన్లు మన సైడ్ ఉంటుందో ఉండదో చైనా బజార్. ఇక్కడైతే భలే ఉంటుంది. ఈ డబ్బాలు తీసుకోవాలి, ఇవి భలే ఉన్నాయి. ఈ డబ్బాలు ఇవన్నీ ఒకటే సైజు ఉన్నాయి కదా, ఇవి తీసుకోవాలి.
ఎలా ఉన్నారు స్టీల్ సామాన్, ఇవి స్టూల్స్. ఇవి పెద్ద పెద్ద సామాన్లు పెట్టుకోవడానికి, బట్టలు కూడా పెట్టుకోవచ్చు. బ్రాసీ లేవా? బ్రాస్ పూజ ఐటమ్స్ లేవా? ఇవి బియ్యం పోసుకుంటారు కదా, అవి ఆ డబ్బాలు అన్నమాట. ఇవి పింగాలి ప్లేట్స్, చిన్న చిన్న బౌల్స్, ప్లేట్స్. అదేమంటే వీడియో తీయరు అస్సలు. ఎల్లమ్మ టెంపుల్కి వచ్చి ఇలా వచ్చామన్నమాట. ఈ చైర్ బాబు, ఈ చైర్ యశ్వుకి నచ్చుతుందేమో, తీసుకుందామా బాబు? ఈ చైరు ఇది ఎంత ఉందో, భలే ఉంది చైర్. చైర్ చూడండి, భలే ఉంది కదా. ఇది సాల్ట్ పోసుకోవడానికి, అవి సాల్ట్, ఇంకా ఏమంటారు అదే ఉప్పు, సాల్ట్, పచ్చళ్ళు, పింగాలు, ఇవి అవన్నీ. ఇవి టీ కప్స్, టీ గ్లాసెస్ అన్నమాట ఇవన్నీ. 272 చాలా కాస్ట్ ఉన్నాయి. బయట అయితే చాలా తక్కువ రేట్ అయింది. అతనేం అనలే, తీసుకోమని అడిగాను నేను, తీసుకోమన్నాడు. అడగకుండా అయితే నేను తీయ, అడిగాను నేను. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, నడుచుకొని వచ్చేసి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. ఇవి వాటర్ క్యాన్స్, వాటర్ పట్టుకోవడానికి. బాబు అలా పింక్ది ఉంది కదా, అది ఎంత? పింగాలి ఇది 290. ఇదా? అదే అదే 290. అంత కాస్ట్ ఉన్నాయమ్మా. కిట్టి బ్యాంక్. నాకు ఈ పని ఉంది. చూసారు కదా, వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే యాజ్గా పెడతాను. వద్దులేదు, ఉంచు. ఇది తీసుకుందాం. ఇదే బాగుంది, ఇదే తీసుకుందాం ఒకటే. కొట్టి పైసలు కొట్టేసే. ఎంత అది? తగ్గదా? కూర్చుడా ఇస్తానా?
ఇంకా గ్యాస్ కనెక్షన్ కూడా అటువైపే ఉంది, అమీర్పేటలో ఉందన్నమాట. ఇంకా గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫర్ చేయించేసుకున్న తర్వాత దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి నిమ్మకాయ దీపాలు పెట్టేసి ఇంకా టిఫిన్ తీసుకొచ్చుకున్నాము. ఇంకా వండాలంటే నా వల్ల కాదు, ఇంకా టైంలోని దగ్గర 12:30 అయిపోయింది. ఇంకా వండే ఓపిక లేక ఇంకా నేనైతే బోండాలు అయితే తీసుకున్నానంట. మా వారైతే ఇడ్లీ తీసుకుందామన్నారు. ఇడ్లీ అయితే నేను ఇంట్లోనే ఎలాగ పెడతాను కదా, బోండాలు అయితే మనం చేసుకోము. నేను ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు కొనడము, కాకపోతే టైం ఎక్కువైపోయింది. ఇంకా అందుకని ఇంకా టిఫిన్ తీసుకొచ్చేసామన్నమాట. కానీ టిఫిన్ అయితే చాలా బాగుందిలేండి, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందన్నమాట. బాగా మంచిగా ఉడికినాయి బోండాలు. అప్పుడప్పుడు ఎప్పుడైనా లేట్ అయితే మాత్రం అయితే తీసుకొచ్చుకుంటాము. చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మేము బయట తినాలంటేనే చిరాకు అనిపిస్తుంది నాకు, అయినా నీట్గా ఉంది. ఇంకా అందుకని తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇక్కడైతే టీవీ చూసుకుండా టిఫిన్ చేస్తున్నాము, మా బాబు, నేను, మా వారు. చాలా లేట్ అయిపోయింది, అప్పటికే ఇంకా బాగా ఆకలేస్తుంది అనమాట. బోండాలు అయితే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా అక్కడ చూసే తీసుకొచ్చామన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి బోండాలు అయితే. వీడియో కూడా తీసాను, అదేమో నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. నేను గ్యాస్ కనెక్షన్ దగ్గరికి వెళ్ళింది కూడా వీడియో తీసాను, అది కూడా మీరు కింద లెఫ్ట్ రైట్ అని ఎట్లా తెలుస్తుంది నీకు? లెఫ్ట్ ఎల్లో ఇచ్చాడా? మార్కింగ్. ఓకే ఓకే ఓకే. ప్రింట్ ఇది రైట్ కి, ఇది రైట్ సైడ్ ఇచ్చాడు కదా. ఇది రైటా? కాదు, లెఫ్ట్ ఇచ్చాడు. ఓకే ఓకే, బాగున్నాయి డాడీ. నాన్న నాకు ఒక జత ఇచ్చేవయ్యి. సరిపో నాకు. వైట్ కూడా ఇచ్చాడా? చూపించాలా అంతా? వైట్ బ్లాక్. నాకు ఇవి ఇచ్చి డాడీ, వైట్ ఇవి. నీకు 2 జతలు సరిపోతాయి, నాకు ఒక జత ఇచ్చే. షూస్ కూడా ఉంటాయా ఇందులోనే? చాలా బ్రాండెడ్ బట్టలు ఉంటాయి, షూ ఉంటాయి. షూ ఎంత ఉన్నాయి చూడు. బట్టలు చాలా కాస్ట్ ఉంటాయి. బుక్ చేద్దాము. షూస్ ఉండవు. ఉన్నాను చదువుకోవాలి, బుక్ చదువుకోవాలి, అర్థమైందా? చారు ఉంది, బెండకాయ ఫ్రై చేసేద్దాం అనుకున్నాను. డాడీ రానంటున్నాడు కదా, సాయంత్రం చేస్తాను. లేకపోతే పప్పు చారు చేసేసి బెండకాయ ఫ్రై చేసేస్తాను. దగ్గర ఉంటుంది, ఉందా? పండ్ల. హాయ్ అండి, ఇప్పుడే అమీర్పేట వెళ్ళి గ్యాస్ ట్రాన్స్ఫర్ చేయించేసి మళ్ళీ అమీర్పేట దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. అక్కడైతే అస్సలు ఖాళీ లేదు, ఆషాఢ మాసం కదా, అమ్మవారి చాలామంది బోనాలు ఎత్తుకుంటున్నారు. ఇంకా వడి బియ్యం కూడా పోస్తున్నారనమాట. ఇంకా వీడియో తీయలేదు, ఇంతకుముందు కూడా తీసాను కదా అని. అల్లదిగో కవరు, మరి ఇంకేం కవరు లేదైతే నీ మంచం మీద అంతా చూసుకో. వంట చేద్దామంటే ఇంకా చేయలేదన్నమాట, కొద్దిగా రైస్ ఉంది. ఇప్పుడైతే మంచిగా బుక్ చదువుకుంటాను, బుక్ చదవాలి. కాలభైరవ అష్టకం చదవాలి 40 times. నా జీవితం ఎప్పుడు దేవుడితో ముడిపడి ఉంటుంది అన్నమాట. డబ్బులు వచ్చేవి ఉండవు, పైసలు వచ్చేది ఉండదు. సరేనండి, బుక్ చదువుకోవాలి, ఉంటాను, బాయ్.